రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన వర్క్షాప్ కొనసాగుతోంది. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నారు. మోదీ 3.0లో ఏడాది పాలన విజయాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంపైన యోగా డే కార్యక్రమం రూపకల్పనపైన చర్చిస్తున్నారు. బీజేపీ చేపట్టబోయే ప్రతి కార్యక్రమంలో మొక్కలు నాటాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన వర్క్షాప్ కొనసాగుతోంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్ర లైవ్లో జాయిన్ అవుతున్నారు. నాగేంద్ర, ప్రస్తుతం వర్క్షాప్లో ఏ అంశాలు చర్చిస్తున్నారు, ఎవరెవరు హాజరయ్యారు? రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రస్తుతం వర్క్షాప్ దాదాపు గంటన్నరకు పైగా కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఈ వర్క్షాప్లో బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలు అదేవిధంగా ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు అదేవిధంగా రాష్ట్ర పదాధికారులతో పాటు ఇతర ముఖ్య నేతలంతా కూడా ఈ సమావేశానికి హాజరవడం జరిగింది. ముఖ్యంగా ఈ సమావేశం యొక్క ప్రధాన ఎజెండా మోడీ యొక్క 11 ఏళ్ల పాలన అదేవిధంగా 3.0కు సంబంధించినటువంటి అంశం కేంద్రంగానే ప్రధానంగా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఈ 11 ఏళ్ల పాలనకు సంబంధించి మోడీ 11 ఏళ్ల పాలనలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ అదేవిధంగా ఈ 11 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటి నిధులు కానీ అదేవిధంగా కేంద్ర సంక్షేమ కార్యక్రమాల వల్ల లబ్ధి అయినటువంటి దానికి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా చర్చ జరుగుతుంది. దీంతో పాటు 3.0 అంటే కేంద్రంలో బీజేపీ మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 1 ఇయర్ కంప్లీట్ అయినటువంటి నేపథ్యంలో దీనిపైన కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు మరొకవైపు బీజేపీ ఇప్పటి నుంచి చేపట్టబోయేటటువంటి ఏ కార్యక్రమంలోనైనా సరే ప్రతి కార్యక్రమంలో మొక్కలు నాటాలనేటటువంటి నిర్ణయానికి రావడం జరిగింది. దీంతో పాటు ప్రధానంగా గ్రౌండ్ లెవెల్లోకి ప్రజల్లోకి ప్రధానంగా మోడీ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినటువంటి నిధులు కానీ తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలవుతున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశంలో గ్రౌండ్ లెవెల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలన్న దానిపైన ప్రస్తుతం కిషన్ రెడ్డి నేతలందరికీ కూడా దిశానిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని లక్షల కోట్ల రూపాయలని నిధులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాల ద్వారా ఇక్కడ అమలవుతున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశంలో ప్రతి గ్రామంలో ప్రతి పౌరుడికి తెలిసే విధంగా అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి అంశం ప్రతి ఒక్కరికి తెలియజేసే విధంగా కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. దీనికి సంబంధించి ముఖ్యంగా రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు సంబంధించినటువంటి అంశంలో ప్రతి ఒక్కరూ కూడా ఇదే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటటువంటి అంశాన్ని ప్రధానంగా కిషన్ రెడ్డి దిశానిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో పాటు మరొకవైపు తెలంగాణ రాష్ట్రంలో తాజా రాజకీయ అంశాలపైన ప్రధానంగా బీజేపీ ఫోకస్ చేసింది. దాంట్లో ప్రధానంగా ఎందుకంటే కవితకు సంబంధించినటువంటి ఇష్యూ కవిత లేఖకు సంబంధించి కానీ అదేవిధంగా కాళేశ్వరంకి సంబంధించినటువంటి అంశం పైన నేతలు ఎవరు కూడా సైలెంట్ పాత్ర పోషించాలి, ఎవరు కూడా దీనిపైన ఎటువంటి వ్యాఖ్యలు చేయొద్దంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం నేతలందరికీ కూడా ఆదేశాలు జారీ చేసింది. కానీ ఈ కాళేశ్వరానికి సంబంధించినటువంటి అంశం పైన కానీ కవితకు సంబంధించినటువంటి లేఖ పైన ప్రధానంగా ఇప్పటికే చాలామంది నేతలు ఆదేశాలు జారీ చేసిన తర్వాత కూడా దీనిపైన కామెంట్స్ చేయడానికి ప్రధానంగా రాష్ట్ర నాయకత్వం చాలా సీరియస్గా తీసుకుంది. దీనిపైన నేతలకి కొంత కిషన్ రెడ్డి అదేవిధంగా రాష్ట్ర నాయకత్వం దీంట్లో పాల్గొన్నటువంటి అభయ పాటేల్ కానీ చంద్రశేఖర్ తివారీ కానీ వీళ్ళంతా కూడా రాష్ట్ర నేతలకి కొంత ఆగ్రహం వ్యక్తం చేసేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఎందుకంటే ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒకటేననేటటువంటి అంశాన్ని ప్రధానంగా కాంగ్రెస్ ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో మరొకవైపు కవితా లేఖలో కూడా ప్రధానంగా బీజేపీనే టార్గెట్ చేయడం జరిగింది. ముఖ్యంగా బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేయడాన్ని నేను వ్యతిరేకించాను అనేటటువంటి అంశాన్ని కూడా ప్రధానంగా చెప్పినటువంటి నేపథ్యంలో దీనిపైన ఎవరు కూడా మాట్లాడొద్దు అన్న తర్వాత కూడా ప్రతి ఒక్క నేత కూడా దీనిపైన కామెంట్ చేసినటువంటి నేపథ్యంలో దీనిపైన కొంత రాష్ట్ర నాయకత్వం కూడా సీరియస్గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది.
దీనిపైన ప్రధానంగా ఏం చెప్తారన్నది మాత్రం చూడాలి. దీంతో పాటు మరొక వైపు యోగా డే అంతర్జాతీయ యోగా డే ఉన్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలన్న దానిపైన ఒక కార్యాచరణని సిద్ధం చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు మరొక వైపు రాష్ట్రంలో ప్రభుత్వ వైఫల్యాలకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఇప్పటి నుంచే గ్రౌండ్లో ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టడంతో పాటు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఇస్తున్నటువంటి నిధులు కానీ అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించి ఈ రెండు అంశాలను కూడా ప్రజల్లోకి విరివిగా తీసుకెళ్లాలనే దానిపైన ప్రధానంగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి సతీష్. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.